Hello guys, how are you all? I'm super fine. Welcome back to my YouTube channel OMRD. So this is a day in my life vlog అనమాట. నేనైతే అరౌండ్ 7 కల్లా లేచేసాను. వర్షం పడడం వల్ల నేను వాకింగ్ అస్సలు కన్సిస్టెంట్గా చేయట్లేదు. ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ మై సెల్ఫ్. తర్వాత అయితే నేను ఒక్కటి కన్సిస్టెంట్గా చేసేది ఏంటంటే జర్నలింగ్ రాయడం. 99% ఆఫ్ ద టైమ్స్ రాయడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను కూడా అప్పుడప్పుడు మిస్ చేస్తుంటాను అండ్ దట్స్ ఓకే. కొత్తగా అయితే నేను గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం స్టార్ట్ చేశాను. యూజువల్గా నేను జర్నల్ ఒక 4 ఇయర్స్ నుంచి రాస్తున్నాను అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ. అండ్ గ్రాటిట్యూడ్ జర్నల్ ఏంటంటే ఒక పేజ్ నిండా మనం వేటికైతే మన లైఫ్లో థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతామో అది రాయడం అనమాట. అండ్ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద థింగ్స్ వీ హ్యావ్ కదా, అట్లీస్ట్ ఐ ఫీల్ దట్. సో అది రాయడం వల్ల నాకైతే మంచిగా అనిపిస్తుంది. లైక్ వీ డోంట్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ యూజువల్లీ, బట్ వీ హ్యావ్ టు డూ దట్ ఇన్ మై ఒపీనియన్. అండ్ ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బుక్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ బుక్స్ కొనుక్కుంటూనే ఉంటాను నేను కొత్తవి. అండ్ ఇలాంటి స్టిక్కర్స్ అండ్ మోటివేషనల్ కార్డ్స్ కూడా మంచిగా అనిపిస్తాయి. యాక్చువల్లీ వీటి కోసమే నేను ఆ బుక్స్ కొనుక్కుంటాను. ఐ లవ్ దెమ్ సో మచ్. కాకపోతే ఎంత ఇష్టం అంటే అసలు నేను వాటిని వాడను కూడా. చూడండి నా దగ్గర ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయో. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ జూలై ఎండింగ్కి వచ్చేసింది. అండ్ అసలు నేను దాంట్లో హాఫ్ కూడా యూజ్ చేయలేదన్నమాట. ఎక్కడ అయిపోతాయి అన్న భయం అనమాట. ఐ డోంట్ నో అంతే ఇంకా. సో తర్వాత అయితే నేను ఫస్ట్ థింగ్ చియా సీడ్ సోక్ చేసిన వాటర్ అయితే తాగుతున్నాను. నార్మల్గా డ్రింకింగ్ వాటర్ ఈజ్ నాట్ దాట్ ఈజీ టాస్క్ ఫర్ మీ. కొంచెం కష్టమే నాకు. సో తెలియకూడదు అని చెప్పి కొంచెం అలా మంచి వైబ్స్ రావాలని చెప్పేసి గ్లాస్లో తాగడము అండ్ ఏదైనా బుక్ చదువుకుంటూ తాగుతున్నాను. కొద్దిగా తెలియదు కదా అని చెప్పేసి. సో ఆ బుక్ చదివేసి వాటర్ తాగేసి నేను స్నానంకి వెళ్ళాను అనమాట. ఆఫ్టర్ దట్ మై మామ్సీ మేక్ మీ ఇడ్లీ. ఇడ్లీ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. నాకు చాలా ఇష్టం ఇడ్లీ అంటే. అండ్ తర్వాత మంచి నీట్గా స్కిన్ కేర్ అది చేసుకొని ఇక చదువుకుందామని అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. యూనో గాయస్, అసలు మనకు మినిమం స్ట్రెస్ అండ్ డెడ్లైన్స్ ఉంటేనే మంచిగా వర్క్ చేస్తాం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఖాళీగా ఉన్నాను, స్టిల్ చదువుకుందామని చెప్పి ట్రై చేస్తుంటే ఒక 1 అవర్ చదవడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నేనైతే. అస్సలు నా వల్లే కావట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ పుషింగ్ మై సెల్ఫ్ అనమాట. మరీ ఖాళీగా ఉండకుండా ప్రొడక్టివ్ పని ఏదైనా చేయాలని చెప్పేసి. ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక యూట్యూబ్ వ్లాగ్ అప్లోడ్ చేసేది ఉండే ఆ రోజు. సో చేస్తున్నాను అనమాట. చేసేసి షెడ్యూల్ చేసేసి పెట్టేస్తాను. అరౌండ్ యూజువల్లీ నేను 10 కల్లా రిలీజ్ చేస్తాను వ్లాగ్స్ అయినా వీడియోస్ అయినా. సో మీకు తెలియకపోతే ఇప్పటి నుంచి చూడండి, 10 కల్లా నేను వీడియో పోస్ట్ చేస్తాను యూజువల్లీ. అండ్ ఆఫ్టర్ దట్ ఏం లేక కాసేపు అలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా ఛానల్ చూసుకొని. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈజ్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు లైక్ నో వన్, లిటరలీ నో వన్, మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పేరెంట్స్, సిబ్లింగ్స్ ఒక్కరు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. యాక్చువల్లీ ఐ ఫీల్ సో మచ్ గ్రేట్ఫుల్ అబౌట్ దట్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద పీపుల్ ఐ హ్యావ్. అండ్ ఇక్కడైతే నేను చదువుకుంటున్నాను అనమాట. చాలా కష్టపడి నన్ను నేను పుష్ చేసుకుంటూ ఫోర్స్ చేసుకుంటూ ఏదో నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ చదువుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. హార్డ్లీ నాకు తెలిసి ఒక 1 అవర్ చదివినట్టున్నా అంతే, 1 అవర్ 1.5 అవర్. అండ్ మళ్ళీ మొత్తం స్క్రాచ్ నుంచి నేర్చుకుంటున్నాను ఒక కొత్త టెక్నాలజీ. ఓకే, ఏదైనా కొత్తది నేర్చుకోవడం బెస్ట్ కదా అని చెప్పేసి అయితే యూట్యూబ్ నార్మల్గా ఫ్రీ రిసోర్సెస్, యూట్యూబ్ రిసోర్సెస్ అలా చూసుకుంటూ నేర్చుకుంటాను. ఐ ఆల్వేస్ బిలీవ్ 1% ఈజ్ బెటర్ దాన్ 0 అనమాట. అందుకే ఏదో ఒకటైతే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈవెన్ కన్సిస్టెంట్గా లేకపోయినా ఇట్స్ ఓకే. దిస్ ఈస్ ద ఓన్లీ ఫ్రీ టైమ్ ఐ ఎవర్ గెట్ ఇన్ మై లైఫ్ నా విషయంలో. ఎందుకంటే మళ్ళీ ఒకసారి జాబ్ స్టార్ట్ అయితే ఇంత ఫ్రీ టైం అయితే దొరకదు. సో నా గురించి నేను అంత హార్డ్గా ఉండట్లేదు. కాకపోతే కొంచెమైనా ప్రొడక్టివ్గా ఉందాం, లైక్ బ్యాలెన్స్ బోత్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ కాసేపు చదవంగానే కథ మీకు ఇంట్రెస్ట్ పోయింది, నిద్ర వచ్చేస్తుంది నాకు. సో అన్నిటి నుంచి తప్పించుకోవడానికి బ్రేక్ ఏంటంటే లంచ్ బ్రేక్ అనమాట. సో ఇంకా లంచ్ చేసేద్దామని చెప్పేసి లంచ్ బ్రేక్ తీసుకున్నాను నేను ఒక 1 అవర్ తర్వాత. యాక్చువల్లీ నేను ఎస్టర్డే నైట్ ఓట్ మీల్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసమని. కాకపోతే మమ్మీ మార్నింగ్ ఇడ్లీ చేసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసేసి లంచ్కి తిందాంలే అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే యాపిల్ ఉంటే యాపిల్ కట్ చేసుకున్నాను. ఏదో ట్రై చేశాను, ట్రాన్సిషన్ యాక్చువల్లీ. సో ఆ ఓట్ మీల్లో యూజువల్లీ నేను బనానా తింటాను, యాపిల్ ఎప్పుడు ట్రై చేయలేదు, బాగుంటుందో లేదో అనుకున్నాను. బట్ యాక్చువల్లీ దాట్స్ గుడ్ అనమాట, మంచిగానే ఉండే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా హెల్తీ తిన్నప్పుడు ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందో. మొత్తం ఇక అయిపోయింది, ఇంకా నా హెల్త్ అంతా మంచిగా అయిపోయింది అంతలా ఫీల్ అవుతాను నేను. అంతే, మేబీ అందరు ఫీల్ అవుతారేమో, ఐ డోంట్ నో. ఇక్కడైతే నేను నీట్గా లంచ్ చేసేసాను, ఓట్ మీల్ విత్ యాపిల్స్ అనమాట. అంతే.
అండ్ తర్వాత లంచ్ చేసి చదువుకుందాం అన్నదాన్ని నిద్ర వస్తుందని చెప్పేసి కథం అక్కడ ల్యాప్టాప్ స్లీప్లో పెట్టేసి వచ్చేసాను అంతే. అండ్ ఆఫ్టర్ దట్ జస్ట్ ఇంట్లో అందరు మాట్లాడుకుంటుంటే మమ్మీ వాళ్ళు చెల్లె వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నేను జస్ట్ నిద్ర వస్తుంది, చదువు అంటే మాత్రం నిద్ర వస్తుంది, వేరే ఏం చేసినా టైంపాస్ అవుతుంది. బట్ ఓకే, ఆఫ్టర్ ఏమంటారు 1 ఎటర్నిటీ లేటర్ మళ్ళీ ఓపెన్ చేశాను. చూడండి, ఎప్పుడో 12 కల్లా ఆఫ్ చేసేస్తే మళ్ళీ 3కి ఓపెన్ చేశాను నా ల్యాప్టాప్ నేను ఇక్కడ. తర్వాత ఓకే, అక్కడ ఎక్కడ స్టాప్ చేశాను అక్కడ మళ్ళీ కాసేపు చదువుకున్నాను. ఐ డోంట్ థింక్ అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా చదివానేమో. ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఇంతకన్నా ఎక్కువ పుష్ చేసుకోలేనని చెప్పేసి నేనైతే అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసేసాను. అండ్ ఇంట్లో ఉంటే ఇంకొక లాస్ ఏంటంటే ఫుడ్ అనమాట. మంచి డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటాను, ఏదో ఒకటి చేస్తారు టేస్టీగా, తింటాను కూడా. తిన్నాక ఇలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అనవసరంగా తిన్నాను, క్యాలరీ డెఫిసిట్, ఆయిల్ తినొద్దు అని చెప్పేసి ఎన్నెన్నో అనుకుంటాను. బట్ కంట్రోల్ చేసుకోలేక తినేస్తాను. యాక్చువల్లీ డయట్ కంట్రోల్ చేయడం అయితే చాలా గ్రేట్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దోస్ పీపుల్. తర్వాత అయితే వర్షం పడుతుందని చెప్పేసి ఇట్లా బయటికి వచ్చాను. చాలా చాలా సన్నగా పడుతుంది వర్షం. సర్లే, ఇంట్లో ఉంటే నిద్ర వస్తుంది, కాస్త లేజీగా అనిపిస్తుంది అని చెప్పి బయటకు వచ్చేసాను. అండ్ అలా నా ఈవినింగ్ అయిపోయింది. అండ్ నాకు ఒక అలవాటు ఏంటంటే చదువుకునే ముందు ఇలా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదైనా మంచి వీడియో సాంగ్ చూస్తాను. ఓకే, ఈ సాంగ్ అయిపోగానే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అలా అయితే ఒక సాంగ్ చూసేసి మళ్ళీ కాసేపు చదువుకున్నాను. ఇట్స్ ఓకే కదా, అండ్ కంప్లీట్గా చదవకుండా ఉండడం కన్నా బ్రేక్స్ తీసుకొని అయినా చదువుతుంటే ఎంతో కొంత బెనిఫిటే కదా. యా, ఐ ఫీల్ దట్ అనమాట. అలా ఒక 1 అవర్ చదివేశాను. అండ్ ఈ మధ్య యూజువల్లీ నేను ఎర్లీ డిన్నర్స్ చేస్తున్నాను అండ్ కొంచెం తొందరగా పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. అండ్ నార్మల్గా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేస్తున్నాను. చాలా మినిమల్ స్కిన్ కేర్ వాడుతున్నాను ఈ మధ్య. అండ్ మన బాడీలో ఫస్ట్ డ్రై అయ్యేది లిప్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం స్నానం చేయగానే ఆర్ ఎల్స్ ఫేస్ వాష్ చేసుకోగానే లిప్స్కి అయితే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఐఎమ్ యూజింగ్ వ్యాజ్లిన్ హియర్. తర్వాత అయితే ఐఎమ్ యూజింగ్ మై స్కిన్ మాయిశ్చరైజర్ డాట్-ఇన్కి. ఇది యాక్చువల్లీ ఐఎమ్ ఏ స్కిన్ కేర్ ఫ్రీక్ గైస్. నార్మల్గా నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట స్కిన్ కేర్ అని. ఈ మధ్య కాస్త తగ్గించాను, కానీ అప్పట్లో అయితే లైక్ ఎవ్రీ మంత్ ఒక న్యూ ప్రోడక్ట్ స్టార్ట్ చేసేది. ఎవ్రీ మంత్ ఇట్లా స్కిన్ కేర్ మీద చేసినంత రీసెర్చ్ నేను ఇప్పటివరకు దేని మీద చేయలేదు. అండ్ స్కిన్ కేర్తో ఉన్నంత కన్సిస్టెంట్గా నా లైఫ్లో దేంట్లో లేదనమాట. చాలా ఇంట్రెస్ట్ నాకైతే యూజువల్లీ స్కిన్ కేర్ అదంతా. ఇక్కడైతే నేను నా డిన్నర్ చేస్తున్నాను అనమాట. అరౌండ్ ఐ థింక్ 8 అవుతుంది అనుకుంటా అప్పుడు టైం. 8 వరకు నేను డిన్నర్ తినేసాను. అండ్ మా మమ్మీ అయితే నా కోసం ఇక్కడ ఆమ్లెట్ చేసి తీసుకొస్తుంది. బట్ అది విరిగిపోయింది, బట్ హూ కేర్స్ అంతే. సో యా, డిన్నర్ తినేసేసాను. ఆఫ్టర్ దట్ నేను జర్నల్ అయితే రాసుకున్నాను. యాక్చువల్లీ జర్నల్ అంతగా ఏం రాయను నైట్ టైం, జస్ట్ అలా మార్నింగ్ రాసుకున్న టు డూ లిస్ట్లో అన్నీ చేశానా లేదా అని చెప్పి చూసుకుంటాను. బట్ ఐ డోంట్ డూ ఎవ్రీథింగ్ అనమాట, అన్నీ అయితే ఫినిష్ చెయ్యను, జస్ట్ అలా అంతే. కొన్ని అయినా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత అయితే నేను ఈరోజే లైక్ పడుకునే 1 అవర్ ముందు ఫోన్ చూడకూడదు అని చెప్పేసి రూల్ ఫాలో అవుతున్నాను. ఇక్కడ ఓన్లీ వ్లాగ్ తీయడానికి మాత్రమే ఫోన్ యూజ్ చేశాను. ఏదైనా బుక్ చదువుకొని పడుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. తెలుగు బుక్ అయితే బాగుంటుంది కదా, దట్టు ఏదైనా డివోషనల్ స్పిరిచువాలిటీకి రిలేటెడ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఏదో బుక్ దొరికింది మా ఇంట్లో, అది స్టార్ట్ చేశాను ర్యాండమ్గా. బట్ పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో ఒక 5 to 10 minutes అనుకుంటా చదివింది అంతే. హార్డ్లీ అంత చదివేసి ఇంకా పక్కన పెట్టేశాను, నాతో నవ్వట్లేదు అని చెప్పేసి. స్టిల్ నేను ఫోన్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ అలా పక్కన పెట్టేశాను అంతే. అండ్ యా, హియర్ నేను పడుకుంటున్నాను ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. అండ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓఎమ్మాడి. బాయ్ బాయ్.